హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చూడండి, మా వాళ్ళు అయితే మరి గుడిసె చేస్తున్నారు. మొత్తానికి గుడిసె చేస్తున్నారు. చిన్నదైతే పైన ఉంది చూడండి. ఇదిగోండి గుడిసె, గడ్డి గుడిసె. చాలా బాగా అల్లుతున్నారు. పాకనైతే నేనైతే ఈ యొక్క వీడియోని మీ అందరికి కూడా చూపిస్తాను. చూడండి ఒకసారి. మామ మొత్తానికి గుడిసె చేసేస్తున్నారు. బాబా ఇలాంటి బాధలు, టెంకి లేదు, రేకు లేదు, డబ్బా కట్టితే మళ్ళీ గుడిసెలు కట్టుకుంటున్నాము. అవునవునవును, చాలా చక్కగా చేస్తున్నారులే, చక్కని పేరుస్తున్నారు. మరి అలాగే బాబా, బురదైన సైడ్ బాబు చేస్తామండి. మొత్తానికి మొక్కలు అయితే పెంచుతున్నారు కదా, బాగున్నాయి. మీ తోట బాగుంది. కానీ మొత్తానికి వర్షాకాలాన్ని కాబట్టి గుడిసె అయితే చాలా చక్కగా పేరుస్తున్నారు. ఇదేంటి కింద ఇంకా చెక్కలేదా? ఇంకా చెక్కలేదు బాబు. చెక్కలేదా? ఓకే ఓకే. ఓ పైనది ఉంది కదా ఇంకా? పైన తింటున్నదిలే. ఓకే. చూడండి ఫ్రెండ్స్, మాయ వాళ్ళు అయితే మొత్తానికి గడ్డిపాక గుడిసె అయితే చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఇదిగోండి, మరి ఈ విధంగా అయితే మరి సిల్వర్ తోట అయితే వేసారు. ఇక్కడైతే మరి కాఫీ కూడా వేసారు. కానీ ప్రస్తుతానికి అయితే మరి ఇంటి నుంచి రావడానికి ఇక్కడికి 2 కిలోమీటర్ అయిపోద్ది. 2 కిలోమీటర్ వల్ల మరి ఇంటికి తిరగడానికి ఇక్కడ ఇబ్బంది అయిపోతుందండి వెళ్ళడానికి. అందుకే మన వాళ్ళు అయితే ఒక చిన్న గుడిసె అయితే చేశారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ గుడిసెలోనే బస చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే పక్కనే పొలాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి చూడండి, డబ్బగడ్డి ఎలా కోసారో. డబ్బగడ్డి చాలా బాగా కోసారు. ఇంకా పైన పేరుస్తారు కదా, ఇంకా అది ఇంకా అవ్వలేదు కదా, పైన ఇంకా పేరుస్తారా? ఇదిగోండి ఎలా పేరుస్తున్నారు. ఇలా పేర్చాలండి. ఇప్పుడు కూడా పాకేసేటప్పుడు చూడండి. మీరు కూడా ఎవరైనా మరి మీ యొక్క ప్రాంతాల్లో ఇలాంటి గడ్డిపాక చిన్న గుడిసె చేసుకుందామంటే మరి గడ్డిని ఇలా పల్చగా పేర్చాలి. ఇలా పేర్చేబట్టి వర్షం వచ్చినా కింద కారిపోయే అవకాశాలు అయితే ఉండదు. ఇదిగోండి పేరుస్తున్నారు మన వాళ్ళు. చూడండి ఒకసారి మాయ వాళ్ళు పేరుస్తున్నారు. ఓకే, మాయ చక్కగా పేరుస్తున్నారు మొత్తానికి. ఓకే. ఇంకా నైట్ ఇంకా వచ్చే వారం నుంచి ఇక్కడ ఉండిపోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఉండిపోతాం. మరి వంటలు అన్నీ అవునులే. మొత్తానికి నెక్స్ట్ వారం నుంచి అయితే మొత్తం రెడీ అయిపోద్ది అయితే పాక. అవునవును. మరి వర్షానికి ఇబ్బంది అయిపోతాం. మరి ఇలా గుడిసె ఉంటే కానీ కాస్త అయినా మరి మనకి ఇబ్బందిగా ఉండదు కదా. ఇక్కడ ఉండిపోయి చక్కన పీతలు పట్టుకొని వండుకోవచ్చు. అలాగే నైట్ పిట్టల వేటకి వెళ్ళి కూడా పిట్టల కూర కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పాక అయితే ఇంకా పూర్తి అయితే చేయలేదు. రౌండ్ అయితే పేర్చారు గడ్డి, ఇంకా పైన ఉంది పేర్చడానికి. చూడండి ఒకసారి. మా విలేజ్లోనైతే మేము ఈ విధంగా మరి పాక అయితే ఈ విధంగా తయారు చేస్తాము. ఈ విధంగా పేర్చిన తర్వాతే పైన మరి వెదురులు వేసి కర్రలేసి కట్టాలి. కింద నుంచి అవ్వదు కదా, పైన ఎక్కాలైతే. అవునవును. మొత్తానికైతే చక్కగా పేర్చారు. ఇదిగోండి ఫ్రెండ్స్, మరి చూడండి ఈ విధంగా అయితే వెదురుని పైనుంచి దానికి సపోర్ట్ కింద వర్షం వచ్చినా గాలి వచ్చినా జారకుండా మరి ఈ విధంగా అయితే దాన్ని కట్టాలి. కట్టిన తర్వాత బాగా కొట్టాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా. మాయ వాళ్ళైతే చాలా ఎక్కువ కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరి తాడులు అయితే గుడ్డ తాడులతో ఈ విధంగా కడతారు. చూడండి, ఇది నేచురల్ పాక అనమాట. మీరు ఇప్పుడు దాకా మరి కవర్ పాక చూసి ఉండొచ్చేమో, అలాగే పేంకు పాక చూసుంటారేమో. ఇదైతే గడ్డి పాక. చూడండి ఎంత అందంగా చేశారో, చాలా అందంగా కట్టారు. లోపలైతే ఒక 10 మందిని కూడా పట్టేస్తుంది. ఓ అలా కట్టాలా మామది?
అవును, ఇలా కట్టిన తర్వాత ఇప్పుడు కొడతారా? గాలి కూడా బాగా ఎక్కువ వేసేస్తుంది, ఎగిరిపోద్దేమో. గట్టి కట్టండి, అసలుకే వర్షాకాలంలో ఉన్నాం కదా. అవును, కర్ర ఒకటి ఉంటుంది కదా, లేదా కర్ర? లేదు, కర్ర లేదు, ఇలాగే కొట్టాలైతే కదా. ఇంకా ఓ వేసలతోనా? మొత్తానికి మరి కర్ర చేయొచ్చు కదా. కర్ర ఓకే వచ్చింది, ఇప్పుడు గట్టిగా మూడేసేస్తారు అయితే. ఇదిగోండి, మొత్తానికి అయితే మరి కర్ర అయితే పేర్చారు. ఇప్పుడు మరి దాన్ని గట్టిగా కొట్టాలి. గట్టిన కొడితేనే తప్ప అది జారకుండా ఉంటుంది అనమాట, వర్షం వచ్చినా కూడా. అవును, అది గాలి ఎగరగొట్టేస్తుంది అంటున్నాడు మాయ. ఇప్పుడైతే గొడ్డలు తీసుకున్నాడు. మరి మాయ కొడతావా? అవును అవును, ఇలా ఇలా కొడితేనే కొద్దిగా గట్టిగా పడుతుంది కదా. ఓకే, అయిపోయింది. మొత్తానికైతే ఇంకా అవతల కూడా కొట్టాలేమో. కొట్టాలి మొత్తమే, అంటే గడ్డి పేర్చిన తర్వాత మళ్ళీ కొట్టి మళ్ళీ పైనుంచి పేర్చాలి అయితే, అప్పుడైతేనే జారదు గడ్డి. చూడండి ఫ్రెండ్స్, మరి ఇలాంటి టెక్నిక్ మీరు కూడా ఎక్కడైనా అడవిలో మరి వెళ్ళినప్పుడు, లేదంటే ఎక్కడైనా మీరు స్టే చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి పాక చేసుకోవడానికి మీరు కూడా ట్రై చేయండి, ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఎవరికైనా. మరి ఇలాంటి వీడియో కోసం నా యొక్క ఛానల్ని మరోసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి.